హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్. నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుని, చేసుకున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అసలే మర్చిపోద్ది. ఇంకా వీడియోలోకి వచ్చేసి మా చిట్టలతో నేనైతే ఈ డే మొత్తంలో ఎలా గడిపానో నేను చూపించేస్తున్నాను. అదేవిధంగా తనైతే ఇంకా దోసకాయ తీసుకొని ఆడుకుంటూ ఉంది. ఆడుకోవడం పాటు తను తింటూ ఉంటుంది. అది కూడా నేను అలవాటు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తనకు పాలు ఇంకా ఉగ్గు కూడా పెట్టేశాను. ఫస్ట్ అయితే నేనైతే పాలు తాపుతూ ఉన్నాను. తనకు బ్రష్ చేసుకోవడం, తనకి ఇప్పటి నుంచి బ్రష్ అలవాటు కూడా నేను నేర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే తనకు తోమడం రాదు, బట్ అయినా సరే ఇప్పటి నుంచే మనం అలవాటు చేయడం వల్ల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు అవుతుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం ప్రతిదీ అలవాటు చేయించడం వల్ల వాళ్ళకి అనేది అలవాటు ఉంది. బట్ మనం ఏం చెప్పినా సరే వాళ్ళు ఇప్పటి నుంచే నేర్చుకుంటారు. కాబట్టి మనం అన్ని గుడ్ హ్యాబిట్స్, మంచి పనులే నేర్పించాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఏదైనా సరే ఇప్పుడు ఈ ఇయర్లో, ఇప్పుడు ఈ 2 ఇయర్స్గా 5 వరకు, 1 నుంచి 5 వరకు వాళ్ళకు ఏదైనా సరే తొందరగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫోన్ చూసినాం అనుకో ఎంత తొందరగా అడిక్ట్ అయిపోతారో, అదేవిధంగా మనం చెప్పే మాటలు కూడా వాళ్ళు తొందరగా అలవాటు అవుతారు. మనం ఏమైనా చిన్నపిల్లల ముందు బ్యాడ్గా కానీ ఇలాంటివి ఏం మాట్లాడవద్దు. గుడ్ హ్యాబిట్సే వాళ్ళకు నేర్పిస్తూ చిన్నగా మంచిగా మాట్లాడాలి. మనం ఏం చెప్పినా వాళ్ళు ముద్దుగా వింటారు. కాబట్టి నేనైతే మా చిత్తలకి మొత్తానికైతే అదొకటి ఇదొకటి చెప్పుకుంటూ పాలు అయితే కంప్లీట్ చేసేసాను. పాలు తాగేసి తను ఇంకా ఆడుకుంటూ ఉంది. అదేవిధంగా తనకు ఉగ్గు పెట్టాను కదా, ఆ ఉగ్గు కూడా చల్లార వరకు పక్కన పెట్టేసి తను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తినిపిద్దామని పక్కన పెట్టాను. అదేవిధంగా తను తిన్న తర్వాత ఇలా బెడ్ మీద ఆడుకొని మళ్ళీ తనంత వాకర్తో కూడా ఆడుకుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలతో మనం కొద్దిగా తినిపించేటప్పుడు కొద్దిగా టైం స్పెండ్ చేయాలని, మనకు పనులు ఉన్నాయని చెప్పి అవన్నీ హడావిడిగా పక్కన పెట్టేసి చిన్నపిల్లలతో మాత్రం చాలా బాగా స్పెండ్ చేసినప్పుడే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులతో వాళ్ళు అంత ఫ్రీగా ఉంటే వాళ్ళు అంత బాగుంటారు. తండ్రి అంటే తన పనులు తను బిజీగా ఉంటాడు కాబట్టి తల్లి తను చూసుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి నేనైతే మా చిట్టలకైతే వాళ్ళ డాడీ అయితే కొంచెం బిజీగా ఉన్న తర్వాత నేనైతే మా పాపనైతే ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాను. తను కూడా వీలైనప్పుడల్లా తను మా పాపతో స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇంకా చూస్తున్నారు కదా ఏ విధంగా ఆడుకుంటుందో. తర్వాత తను ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఇంకా తనకి బొట్టు పెడతా అంటే ఉన్న వస్తువులతో పక్కన ఆడుకోకుండా పక్కన పెట్టేసి ఇలా గిన్నెలు గిలాసులతో ఆడుకుంటుంది. మీ పిల్లలు కూడా ఇలా చేస్తారా? కామెంట్లో కామెంట్ చేయండి. ఇగో ఇలా చిందరవందరగా పౌడర్ మొత్తం వేసింది. బొట్టు నేను పెడతాను అంటే వినడం లేదు, తనే పెట్టుకుంటాను అంటుంది. సరే ఏదైతే వెళ్ళి తను పెట్టుకోకని చెప్పేసి ఇంకా ఉగ్గు పెడుతున్నాను. మీరు ఎవరైనా ఉగ్గు ఏ విధంగా చేయాలో, మల్టీగ్రెయిన్ ఉగ్గు మా పాపకైతే చాలా బాగా పిల్లలు ఎంత పుష్టిగా ఉండాలంటే తప్పకుండా పెట్టాను. నేనైతే ఇప్పటికీ ఇంకా చాలా మానేసేయమన్నారు, బట్ నేనైతే ఇప్పటికీ పెడుతున్నాను. ఎందుకంటే మా పాపకు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కింద పడినా సరే దెబ్బ తగలకుండా తనంతా తను స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ విధంగా పెడుతూ ఉన్నాను. అదేవిధంగా తనతో మనం ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ పిల్లలకి తినిపించొద్దండి. ఎందుకంటే మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసుకుంటూ తినిపించాలి. వాళ్ళతో మాట్లాడుకుంటూ బుజ్జగించుకుంటూ తినిపించడం వల్ల వాళ్ళు కూడా అడిక్ట్ మంచిగా అవుతారు. ఒకసారి మా చిత్తలే మాటలు వినండి. నాన్న బంగారమా, అమ్మ బంగారమా, వెరీ గుడ్ గర్ల్ మా మమ్మీ. అమ్మ బంగారం అంటేనే నా అమ్మ చెప్పినట్టు వింటావా మమ్మీ? నాన్న చెప్పినట్టు వింటావా? అమ్మ చెప్పినట్టు విన్నావా? అమ్మ చెప్పినట్టు విన్నావా మమ్మీ? నువ్వు నాన్న చెప్పినట్టు వింటావా? నువ్వు ఎవరు బంగారం మరి? నాన్న బంగారమా, అమ్మ బంగారం కాదా? అమ్మ బంగారమా. హాయ్, వెరీ గుడ్ గర్ల్. పట్టు తినాలి. సరే తిని మా మమ్మీ తిని. సరే కదా ఎంత బాగా ఆడుకుంటుందో. అదేవిధంగా మనమైతే టీవీ ఫోన్ చూస్తుండో తప్పుగా అనుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఎంత స్పెండ్ చేస్తే వాళ్ళు అంత బాగా ఆడుకుంటూ తినుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. అదేవిధంగా మా చిట్టలో అయితే నేనైతే ఇలాగే తన ఫోన్ పక్కన పెట్టేసి ఇలా మంచిగా తనతో ఆడిపించుకుంటూ చూసుకుంటూ మీకు వీడియో తీయాలి కాబట్టి నేనైతే వీడియో కోసం మాత్రమే ఫోన్ చూపిస్తుంటూ వీడియో తీసుకుంటూ తనతో ఇలా స్పెండ్ చేస్తూ ఇంకా ఆడుకుంటూ చేస్తూ ఉన్నాను. ఇంకా అలా అదేవిధంగా తినిపించుకుంటూ ఉన్నాను. నేనైతే ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ అండి. అదేవిధంగా మా చిత్తల కోసం ఇంకా ఇది అయిపోయినాక స్నాక్స్ కోసం తనతో నేనైతే ఇలా ఇంకా యాపిల్ అలాంటివన్నీ తీసాము. ఇంకా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను. ఒక డే అప్పుడు అది, ఒక డే ఇది పెడుతున్నాను. దోసకాయ మీరు ఇంతకుముందు చూపించారు కదా, అలాంటివి ఏమన్నా కూరగాయలు ఇలాంటివి ఉంటే కూడా నేను మా చిత్తది క్యారెట్ అలాంటివన్నీ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ తనకి రెడీ చేసినాక తను చూడండి ఏం చేస్తుందో. పైకి బట్టలు ఆరేద్దామని చెప్పి ఒక్కడికి వచ్చేసాను. తనతో అయితే వెళ్తాను అని మారం చేస్తూ ఉంది. సరే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ కూడా స్పెండ్ చేస్తుందని చెప్పేసి నేను కూడా వదిలేసాను. చూడండి ఏం చేస్తుందో. అల్లరల్లరిగా రా మమ్మీ అంటే పైకి అస్సలు రావట్లేదు. తనెంబడే వెళ్తానంటుంది. అక్కెంబడే చూసేసాను. మమ్మీ బాయ్ బాయ్ చెప్పు నాకు. బాయ్. ఏడికొతున్నావు? బుయ్యకొతున్నావా? పంపిస్తాను మమ్మీ బయట.
చీమలు బబులు బిడా వస్తా ఉంటావా మమ్మీ ఫోటో తీస్తుంది. బాయ్. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్. సేపు ఆడుకున్న తర్వాత కిందికి వెళ్ళి నేను తను తీసుకొని చూసేసాను తను బయట చూడండి ఎలా ఆడుకుంటుందో. అలా అక్కడ కింద పడుతుంది. పైకి తీసుకొచ్చినాక తను ఎలా ఆడుకుంటుందో చూసేసాను. పిల్లలు కూడా ఇలా ఉంటారా? కామెంట్లో కామెంట్. అమ్ములు అట్లా పడుకొని తినొద్దు మమ్మీలు. చిట్టు జనమ్మా. ఓయ్ అట్లా అరే అరే పడుకొని తినొద్దు మమ్మీ అట్లా. అరే మమ్మీ చెప్తే వింటావా వినవా చెప్పు నా మాట. అమ్మో ఎందుకు అట్లా చేస్తున్నావు? చూడిటు హాయ్ చెప్పు. పండు చూసి చెప్పు హాయ్ అను. చూడు హాయ్ అను. ఇట్లా చెప్పవా? చెప్పొచ్చు కదా మమ్మీ. చూసి చెప్పొచ్చు. హాయ్ అని ఇట్లా హాయ్ అని మమ్మీ. ఏ కాదు హాయ్ హాయ్. పప్పి అంటే ఇట్లా మమ్మీ ఇట్లా హాయ్. అమ్ములు అమ్ములు నువ్వు ఎవరు బంగారం మమ్మీ? అమ్మ బంగారమా? నాన్న బంగారమా? అమ్మ బంగారమా? అమ్మ బంగారమా? నువ్వు చిట్టు తల్లి. మమ్మీ ఏబీసీలు చెప్పవా? ఏ బి సి డి. చూడు ఇక్కడ ఈ ఎఫ్. ఎఫ్ చెప్పవా? చెప్పవా? ఎఫ్ చెప్పవా? పప్పును. సరే 1 2 3 1. మమ్మీ 1 2 3 చెప్పవా? 1 1. బి కాదు ఇదేంది పీనా? అమ్మో నీకు పీ కూడా తెలుసా మమ్మీ? ఏందది? ఏంటిది అది? ఏంటి చెప్పు. ఇదేంది చెప్పు చెప్పు. ఏబిసిలో ఏంది ఇది మమ్మీ? ఏబిసిలో ఏందని చెప్పు నాకు. చెప్పొచ్చు కదా. ఏనా పీనా చెప్పు. ఇదేందో చెప్పు మమ్మీ. ఏబిసిలు వచ్చు కదా నీకు? ఏబిసిలు వచ్చు కదా చెప్పు. ఏనా పీనా? అది పీనా పీనా చెప్పు. మంచి చెప్పు గట్టిగా. అది అక్క కాదు. ఏనా పీనా? నీకు ఏబిసిలు గుర్తుపట్టడానికి వచ్చట్లేదు కదా. అక్క కాదు నువ్వు చెప్పు. నీకు ఏబిసిలు వస్తలేవు కదా. చెప్పు ఒకసారి ఏబిసిలు. ఏ ఏ బి. ఏ చెప్పు. నువ్వు మంచిగా చెప్తాలో మమ్మీ. ఏం చేస్తున్నావు మమ్మీ? పెట్టుకుంటున్నా. అట్లా పెట్టుకోవద్దు. పెట్టుకోవద్దు. అవి పెట్టుకోవద్దు. అట్లా పెట్టుకోవద్దు. అట్లా అమ్మో. అమ్మ దొంగ. అచ్చు 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 ఏం చేస్తున్నావు? తాతనా? ఒకసారి చెప్పు మమ్మీ. నీకు చెప్పు.
అమ్మా, నాన్న, మామా, అత్త, బాబాయ్, పిన్ని. పిన్ని పిన్ని అంటే అమ్మి అంటున్నావా? అన్నా, తమ్ముడు, అక్క. చూడు ఇటు చూడు మమ్మీ, ఇక్కడ చూడు చెప్పు. అక్క, అమ్మో, చెల్లి, చెల్లి, తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. చూసారు కదా నిన్న బాగా ఆడుకున్నాం. మీరు కూడా ఇలానే పిల్లలతో స్పెండ్ చేయండి, చాలా బాగా యాక్టివ్గా ఉంటారు. తనకి ఏం చెప్పినా సరే ఇప్పుడే నేర్చుకుంటారు కాబట్టి మీరు తప్పకుండా చేయండి. తర్వాత తనకైతే నైట్ పూట నేనైతే ఇంకొక ఎగ్ పెట్టాను, అదేవిధంగా రైస్ కూడా పెట్టాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎగ్ ఇచ్చేసాను. చూసేసాను ఎంత ముద్దుగా తన మాటలు మాట్లాడుకుంటూ తింటుందో. తిను అమ్మ బంగారం అయితే తినాలి. తిను తిను. చూసారు కదా మా చిట్కలతో నేనైతే డే మొత్తం ఎలా స్పెండ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ.